ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ దేవాలయం త్రిపురాంతకం. త్రిపురాంతకంలో దేవుడు శివయ్య, ఆ పరమేశ్వరుడు త్రిపురాంతకేశ్వరుడు అంటారు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే అమ్మవారి ఆలయం కూడా ఉంది, బాలా త్రిపుర సుందరి. అయితే ఈ ఆలయం శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ఉండి మాంత్రిక తాంత్రిక శక్తులకు నిలయంగా ఉండేది ఒకప్పుడు. శ్రీచక్రం మీద శ్రీచక్రం ఆకారంలో ప్రతిష్ఠాపించిన ఏకైక శివాలయం ఇదే. ఈ ఆలయం నుండి శ్రీశైలానికి ఒక గుహ ఉంటుంది, దారి. ఆ దారిలో నేనైతే కొంత దూరం వెళ్ళి చూశాను. చాలా భయంకరంగా ఉంది. అది రాక్షసులు నిర్మించగా మన మునులు వీళ్ళు ఒకప్పుడు ఉపయోగించేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ఎవరు వెళ్ళటం లేదు. కానీ అది మాత్రం తప్పకుండా చూడండి, చాలా భయం వేసింది. ఈ వీడియోలోనే ఆ సొరంగ మార్గాన్ని చూపిస్తాను, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఆ గుహ దగ్గరికి వెళ్లే ముందు ఈ గుడి గురించి మనకు తెలియని కొన్ని విషయాలు చెప్పుకుందాం. త్రిపురాంతకం అనేటటువంటిది మనం గుంటూరు నుంచి శ్రీశైలానికి వెళ్తున్నా, కర్నూలుకి వెళ్తున్నా మధ్యలో మనకి తగులుతుంది. ఈ త్రిపురాంతకం నుండి మార్కాపురం 40 కిలోమీటర్లు, శ్రీశైలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక గుడి చరిత్రకు వస్తే స్వామివారు త్రిపురాంతకేశ్వరుడు. ఈ గుడి నిర్మాణం రాక్షస ఆగమనం ప్రకారం నిర్మించింది. మామూలుగా ఏ గుడిలో అయినా సరే ప్రవేశ మార్గం తూర్పు నుంచి కానీ ఉత్తరం నుంచి కానీ ఉంటుంది. కానీ ఇది రాక్షసులు నిర్మించిన దేవాలయం కాబట్టి రాక్షస ఆగమనం ప్రకారం దక్షిణం నుండి ఉంటుంది. ఈ దేవాలయం శ్రీచక్రం మీద నిర్మించటం వల్ల ఏమైందంటే మనకి వైష్ణవులకి మరియు శివభక్తులకి ఇద్దరికి సమానమైన ప్రాచుర్యం కలిగినటువంటి పురాతనమైన గుడిగా మనకి ప్రసిద్ధి చెందింది. మనం ఏ శివాలయానికి వెళ్ళినా గమనించండి, ఈ త్రిపురాంతకేశ్వరుని స్మరించకుండా పూజ అయితే జరగదు. ఇక్కడ ఒకప్పుడు వేద పాఠశాల కూడా ఉండేదని శాసనాల ద్వారా తెలుస్తుంది. యోగులు, సిద్ధులు, తాంత్రికులకు ఆవాసయోగ్యంగా ఒకప్పుడు ఉండేది. అలాంటి గుడి మన మెయిన్ శ్రీశైలానికి వెళ్లే హైవేకి 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే కుమారగిరి పర్వతం పైన ఉంటుంది. ఇక్కడ కొన్ని చాలా అద్భుతాలు ఉన్నాయండి. మనం గుడిలోకి రాగానే ఆ ధ్వజస్తంభాన్ని చూస్తే చాలు మనం చేసిన పాపాలు పటాపంచలవుతాయంట. మనం గుడి లోపలికి వెళ్ళి స్వామివారిని గాని దర్శిస్తే మరుజన్మలో నంది జన్మ లభిస్తుంది అని బాగా నమ్మకం. ఇక్కడ త్రిపురాంతకేశ్వర అన్న నామమే ముక్తిని కలిగిస్తుంది అని ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి స్వయంగా చెప్పాడు. ఇక్కడ ఉన్న శివలింగంలో పైన చిన్న గుంట ఉంటుంది, అక్కడ ఎల్లప్పుడూ నీరు ఉంటూ ఉంటుంది. అందుకే ఇక్కడ స్వామిని తత్పురుష లింగం అని అంటారు. తారకాసురుడిని సంహరించిన కుమారస్వామి ఈ గుహలోనే ఉండి తపస్సు చేసుకోవటం వలన ఈ కొండకి కుమారగిరి అని పేరు వచ్చింది. ఆ తారకాసురుడికి 3 కొడుకులు, తారాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు. చూడండి, మనకి ఈ గుడి నుండి శ్రీశైలానికి వెళ్లే ఒక బిల్వ మార్గం అంటే సొరంగ మార్గం ఉందన్నాను కదా, అది రాబోతున్నది. సో దయచేసి చూడండి, తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
చూశారు కదా, లోపల సొరంగ మార్గం లోపలికి వెళ్ళేటప్పుడు నాకైతే చాలా భయం వేసింది. ఎందుకంటే ఏమీ కనపడటం లేదు. ఇంకా తారకాసురుడికి ముగ్గురు కొడుకులు అని చెప్పాం కదా, ఆ ముగ్గురు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటం కోసం బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తారు. తపస్సు చేసినాక మరి వరాలు ఇవ్వాలి కదా, వీళ్ళు వరాలు అడిగే టయానికి మేము ఎక్కడ కూడా ఎవరి చేతిలో కూడా చనిపోకూడదు అని వరం అడుగుతారు. అలాంటి వరం ఇవ్వలేను, కానీ ఎలా చనిపోవాలో మీరే కోరుకోండి అని వరం ఇస్తాడు. అప్పుడు వీళ్ళ ముగ్గురు ఏం చెబుతారంటే, మేము 3 బిల్డింగ్స్ని ఆకాశంలో కట్టుకుంటాం. ఆ 3 బిల్డింగ్స్ ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు ఒకే బాణంతో ఎవరైతే ధ్వంసం చేస్తారో వాళ్ళ చేతిలోనే మేము మరణిస్తాము అని వరాన్ని పొందుతారు. ఇక రాక్షసులు కదా, వీళ్ళ ముగ్గురు పెట్టే బాధలు భరించలేక దేవతలు మునులు పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తారు. అప్పుడు పరమేశ్వరుడు, నేను వాళ్ళతో యుద్ధం చేయాలంటే నాకు మంచి రథం కావాలి, ఆయుధాలు కావాలి అని అడుగుతారు. అప్పుడు దేవతలందరూ కలిసి ఒక రథాన్ని ఆయుధాలని తయారు చేసి శివయ్యకివ్వగా, శివయ్య వీళ్ళతో ఘోరాతి ఘోరంగా యుద్ధం చేసినా సరే వారిని ఓడించలేకపోతూ ఉంటాడు. అప్పుడు శివయ్య ఆదిశక్తిని ప్రార్థిస్తారు. ఆదిశక్తి యజ్ఞగుండంలో నుంచి బాలాత్రిపుర సుందరిని పంపిస్తుంది. బాలాత్రిపుర సుందరి శివయ్య యొక్క విల్లు ధనస్సులో చేరి ఆ 3 పురాలను ఒకేసారి ఆ బాణంతో సంహరిస్తుంది. ఈ విధంగా ముగ్గురు రాక్షసులను ఒకేసారి చంపటం వలన త్రిపురాంతకం అనే పేరు ఈ గుడికైతే వచ్చింది. చూడండి, ఈ గుడి యొక్క నిర్మాణాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది దీన్ని రాక్షసులు నిర్మించి ఉండవచ్చు అనేసి. శ్రీచక్రం ఉంది కదా, శ్రీచక్రం మీదే ఈ గుడి ఉంది, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఆ డిజైన్స్ అవి కూడా మనకి వెరైటీగా డిఫరెంట్గా ఉన్నాయి. మనం రెగ్యులర్గా ఏదైతే శివాలయంలో చూస్తామో ఆ విధంగా అయితే లేవు. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగేదండి, దాని గురించి చెబుతాను. ఈ గుడిలో ఒక చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టు మొదట్లో మనకి కాలభైరవ స్వామి ఉండేవాళ్ళు. ఆ కాలభైరవ స్వామి ముందు మనిషి లోతు గాని గుంట తవ్వి ఆ చింత చెట్టు ఆకులు ఒక మూట కట్టి అక్కడ గుంట తీశారు కదా, ఆ గుంటలో గాని వేసినట్లయితే అక్కడ ఉన్న రాళ్ళన్నీ చేపలుగా మారిపోయేవట. ఆ చేపలని తల కట్ చేసి డైరెక్ట్గా పచ్చివే అలా తినేస్తే మనిషి అప్పటికప్పుడు మొత్తొచ్చి కింద పడిపోయి మళ్ళా కాసేపటికి లెగిసేవాడు. ఈ విధంగా చేసిన వ్యక్తి కొన్ని వేల సంవత్సరాలు జీవిస్తాడు అనేసి ఒక సిద్ధ యోగి చెప్పడం జరిగింది. ఆ యోగి పేరు నిత్యనాథ సిద్ధుడు. ఆయన రాసినటువంటి గ్రంథం రసరత్నారం. ఆ గ్రంథంలోనే ఇప్పుడు నేను చెప్పినటువంటి వింత అయితే ఉంది. ఈ దేవాలయంలో ఇంకో వింత ఉందండి. మీరు కానీ క్లియర్గా గమనించినట్లయితే తూర్పు ద్వారం మూసేసి ఉంటుంది. ఎందుకు అంటే స్వామివారి ఉగ్రాన్ని తట్టుకోలేక ఆ తూర్పున ఉన్న గ్రామాలన్నీ తగలబడిపోయాయంట. అప్పటి నుంచి తూర్పు ద్వారం మూసివేయటం జరిగింది. ఈ దేవాలయంలో శివలింగానికి పైన చిన్న గుంటలాగా నక్కులాగా ఉండి ఎప్పుడు అక్కడ వాటర్ ఉంటాయి అని చెప్పానండి. కానీ దుండగులు కొంతమంది ఆ శివలింగంలో ఏమన్నా మనులు రత్నాలు ఉంటాయేమో అని అనేసి ఆ శివలింగాన్ని పీకటం జరిగింది. పీకినాక వాళ్ళకి పనిష్మెంట్ వేరే జరిగిందిలేండి. అయితే తరువాత ఈ కొండ కింద శ్రీరాములు వారు ప్రతిష్ఠించిన శివలింగం ఒకటి ఉంటే ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ పునఃప్రతిష్ఠ చేయటం జరిగింది. ఇదండి, ఇలాంటి అద్భుతాలు విశేషాలు బాలా త్రిపుర సుందరి గుడి దగ్గర చాలా ఉంటాయి. అవి మాత్రం మిస్ అవ్వకండి. నెక్స్ట్ బాలా త్రిపుర సుందరి అమ్మవారి వీడియో చేస్తాను, అది తప్పకుండా చూడండి. అసలు ఎన్ని వింతలు కావాలంటే అన్ని వింతలు ఉంటాయి మనకి అక్కడ. ఇదైతే మనకి అవుట్ సైడ్ అండి దారి. అంతకుముందు ఇటు నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరు రావట్లేదు. చూడండి, ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. ఇక లోపలికి వస్తే నేను వచ్చినప్పుడైతే కనుక ఈ గుడిలో ఈ నందీశ్వరుడే కాదండి, మనం ఏ విగ్రహాన్ని చూసినా సరే శిల్పకళ మాత్రం ఉట్టి పడుతుంది. సో గుడిలోకి అయితే వెళుతున్నాము, చూడండి చూపిస్తున్నాను. సో వాళ్ళని స్పెషల్ రిక్వెస్ట్ చేసి మీకోసం గుడి లోపల ఈ వీడియో తీయటం జరిగింది. ఎందుకంటే అందరికీ తెలియాలి కాబట్టి. చాలా పురాతనమైన గుడి, చూస్తేనే మనకు అర్థమవుతుంది చాలా పురాతనమైన గుడి ఇది అనేసి. నేను వెళ్ళినప్పుడు నా కోసం జనాల్ని ఆపలేదు, నేనేదో పెద్ద వీడియో తీసుకుంటానని. యాక్చువల్గా జనాలు లేని సమయం చూసుకొని నేను వీడియో తీశాను, అంతేనండి. ఓం నమ శివాయ.
ఓం నమ శివాయ అని ఇక్కడ కానీ ఒక్క మాట అంటే చాలండి, మనకి ఎంత పుణ్యం అంటే అస్సలు చెప్పలేం. స్వయంగా శివయ్యే పార్వతీదేవికి చెప్పిన విషయం. ఇక్కడ త్రిపురాంతకేశ్వర అని ప్రేమగా ఒక్కసారి పిలిస్తే చాలండి, ఇంకా మీ కష్టాలు తీరిపోయినట్టే. సో శ్రీచక్రం అండి, శ్రీచక్రం మీద కుంకుమ అది వేసి ఉంది. ఇక్కడ అమ్మవారు, అమ్మవారు అంటే బాలా త్రిపుర సుందరి అమ్మవారు వేరే అండి. ఇక్కడ నుంచి కొంచెం దూరంలో, 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. స్వామివారిని దర్శించుకొని తరించండి. అట్లీస్ట్ అక్కడికి వెళ్ళలేని వాళ్ళు నా వీడియో ద్వారా అయినా సరే దర్శనం చేసుకోండి, మీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఇవి గుడికి దగ్గరలో ఉన్నటువంటి స్వయంభూ పాదాలండి, అమ్మవారి పాదాలు. సో అక్కడికి వెళ్ళేసి నేను మీకోసం చూపిస్తున్నాను చూడండి. ఈ అమ్మవారి పాదాల దగ్గర పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని కోరిన కోరికలు తీరాలి అనేసి ఇక్కడ కూడా దండం పెట్టుకుంటారంట. అవి తప్పనిసరిగా తీరతాయి. తీరినాక మళ్ళా వచ్చి ఇక్కడ ఏదో అన్నదానం అలాంటివి చేయటం జరుగుతుంది వీళ్ళు. ఇదండి త్రిపురాంతకేశ్వరి చరిత్ర. సో నెక్స్ట్ వీడియోలో బాలా త్రిపుర సుందరి గురించి చెబుతాను. డోంట్ మిస్ దట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ప్లీజ్ లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై త్రిపురాంతకేశ్వర.